ఎంత విడ్డూరం ఇది! నువ్వు సుఖాసక్తి కలిగిన వ్యక్తివి కాదు కదా, సుఖానుభవములలో భక్తిని చేసిన వాడివి కాదు కదా, శ్రమపడి స్థితికి వచ్చిన వాడివి, సుఖభోగాలను కోరుకున్నవాడే కాదు, శ్రమానుభవాల్లో ఎదిగిన వాడివి, లోయలలో పుట్టిన పద్మము నీవు, బలురెక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మము నీవు, మండుచున్న పొదలో కాలని పొద నీవు. ఇలాంటి నీవు కొత్తగా నీలో మనుజాశలు ఏమిటి? ఆ మాటలు చూడండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలంకి మీద మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును. లేకయుండును అంటే ఉండాలి అని. బైబిల్లోని భక్తులు పరిశుద్ధులు ఉన్నారు, మనం అలాగ ఉండాలి అని. దట్ ఈస్ ద బెంచ్ మార్క్ ఫర్ us. We need to grow up to that standard. ఇందులో లాజిక్ ఏంటంటే, ఇప్పటికే నువ్వు దేవుని కొరకు నీ భక్తి కొరకు శ్రమపడ్డావు కదా. ఈ భక్తి వద్దనుకుంటే, ఈ నీతి వద్దనుకుంటే, ఈ పరిశుద్ధత వద్దనుకుంటే, రాజీ పడిపోతే నీకు ఇన్ని శ్రమలు వచ్చాయి కాదు కదా. ఎప్పుడో ఎంజాయ్ చేద్దావు కదా. ఎంజాయ్మెంట్ కంటే దేవుని చిత్తం ముఖ్యం అనుకున్నావు, దేవుని ఏర్పాటు ముఖ్యం అనుకున్నావు, ఆత్మ నడిపింపుగా అప్పగించుకున్నావు, ఉపదేశ క్రమంలోకి వచ్చావు, శరీర విషయంలో శ్రమపడ్డావు. శరీరమందు శ్రమపడే మనస్సు ఒక ఆయుధముగా పోరాడిన వ్యక్తివి నీవు. ఇలాంటి నీకు ఇక మిగిలిన కాలంలో మనుజాశలతో పనే ఉంది. అసలు ఆశలే ఉంటే ఇప్పుడు దాకా రావుగా, నువ్వు ఎక్కడి దాకా రావుగా. నువ్వు శ్రమానుభవంలో నలిగిన వాడివైతే, వెలిగిన వాడివైతే, పెరిగిన వాడివైతే ఇక నీలో మనుజాశలు లేకుండా, పాపముతో ఇక జోలి లేకుండా, దేవుని ఇష్టానుసారముగా జీవిస్తాడట. సింపుల్ లాజిక్, వెరీ సింపుల్ లాజిక్. మీరు దేవుని కొరకు శ్రమానుభవంలో ఉన్నారా లేదా అని అడిగితే 90% చేతులు లెగిస్తాయి. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు పడ్డాం ప్రభు కొరకు, మాటలు పడ్డాం, నిందలు పడ్డాం, ఒక్క అబద్ధం అనలేక, ఒక్క ఆశ విషయంలో కూడా భయం కలిగిన వారిపై ఎంతో నలిగిపోయాం. ఈ శ్రమానుభవాలు ఉన్నమాట నిజం, అది అబద్ధం కాదు. మరి ఇంత నిజమైతే నెక్స్ట్ ప్రశ్న ఏంటి? దేవుని ఇష్టానుసారముగానే జీవిస్తున్నారా అని. ఇందాక లేచిన స్పీడ్గా ఇప్పుడు చేతులు లేకవు. ఈ రెండింటి మధ్యలో మనం ఉన్నాం. నేను అనేది ఏంటంటే, ఇంత సాధించుకొచ్చాంగా, ఇన్ని బాధలు పడ్డాంగా, ఇంతకాలం నమ్మకంగా రోషంగా బతికాంగా, రాజీ పడకుండా ఇంతకాలం శరీరమును కోరికలు కాల్చుకొని బతికాంగా, ఇంకొంతకాలం జాగ్రత్త పడితే దేవుని ఇష్టానుసారంగా జీవిస్తే అధిక మహిమలోకి వెళ్తాం కదా. ఈలోపు ఎందుకు వచ్చిన కకృతి, ఈలోపు ఎందుకు వచ్చిన బుద్ధిహీనత? నాకు యోహాను గారిని చూస్తే ఆ మాట అనిపిస్తుంది. ఏమయ్యా పెద్ద మనిషి, ఉద్యోగాన్ని, వలల్ని, పడవల్ని, కుటుంబాలన్నీ ఒక్క క్షణంలో వదిలేసుకొని, అరే ఫ్యామిలీలు కూడా వదిలిపెట్టుకొచ్చినోడు ఎంత తక్కువ వైరాగ్యం ఉండేది ఏమన్నా? ఉద్యోగమే కాదండి, అది కూడా భార్యతో డిస్కస్ చేసి, పిల్లలతో మాట్లాడి, అమ్మలతో మాట్లాడి, ఒడ్డుకొచ్చారు, రేసులోకి ఏకేశాడు. కూర తెస్తాము అని వచ్చిన వాళ్ళు అసలు ఎప్పటికీ కనపడకుండా అక్కడే ఉండిపోతే, అసలు ఏమైపోయాడు ఇన్ఫర్మేషన్ కూడా లేకపోతే, పోనీ వలలు అమ్మేసో, ఎవరికైనా అతికిచ్చో, పోనీ ఇంటికి అప్పు చెప్పోగా అక్కడ మారేసి వెళ్ళిపోతే, వాట్ కైండ్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ హీస్ అని బాధపడిపోవాలి కదా. ఇన్ని త్యాగాలు చేసి వచ్చిన వాళ్ళు, ఇన్ని వదిలేసుకు వచ్చినోడు ఆ కుర్చీ మీద ఇంట్రెస్ట్ పట్టుకుంది పెద్ద ఆయనకి. అసలు ఆ 12 మందులు కాస్త యోగ్యుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఏ సురమును అనుకున్నాడు, ఆయన గుండె చప్పుడు బాగా ఎరిగిన వాడు ఎవరైనా ఉంటే ఆయన పేరు యోహానే కదా. ప్రభా నువ్వు వెళ్ళిపోతే నెక్స్ట్ ఎవరు? నువ్వేనా? నీకన్నా ఎవర్రా యోగ్యుడు అనిపించుకోవడానికి ఎన్ని తెప్పల్లో. పని అవ్వలేదన్నా అమ్మతో చెప్పేస్తాడు మళ్ళీ.
రే మీరు ఏమడుగుతారో మీకు తెలియట్లేదు అన్నా, సరే పర్లేదులే, నేను పొందే బాప్తిసం పొందలే, పొందుతావులే, ఎన్నన్నా పడతావు, నాకు కుర్చీ గ్యారంటీ కన్ఫర్మ్ చేసి వెళ్ళిపో, నువ్వు పోతా ఒక్కటి కన్ఫర్మ్ చేస్తే నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటాను. నేను డబ్బు సంపాదించాలనా, ఏమైనా పనికి మళ్ళీ ఆశలు ఉన్నాయా? కానీ ఆశ దేవుని ఇష్టమైతే కాదు. యోహాను పెత్తనాన్ని, నాయకత్వాన్ని, ఆధిపత్యాన్ని, కుర్చీని కోరుకోవడం దేవుని ఇష్టమా? మాట్లాడాలి మీరు. ఇప్పుడు యోహాను శరీరంలో శ్రమపడిన భక్తి చేస్తున్నవాడు కాదా? మాట్లాడరా? మరి ఇంత మంచి భక్తి చేసినోడు ఏం చేస్తున్నాడు? దేవుని ఇష్టానుసారముగానే ఉన్నాను అని చెప్పే పరిస్థితి లేదు. బిడ్డలారా, నీచ నికృష్ట పాపిష్టి పాపాలు ఎన్నో వదిలేసుకొని దేవుని కోసం బతికే మీలో కొన్ని మనుజాశలు తేడా కొట్టేస్తుంది మొత్తం. ఇంతగా శరీరాన్ని కాల్చుకొని, కోరికల్ని కాల్చుకొని కర్రగా మారిపోయి బతుకు, కోరికలు లేకుండా, ఆశలు లేకుండా ఒక వైరాగ్యం ఉపేక్షణ బతుకుతున్న నీకు కొన్ని చిన్న చిన్న చిల్లర పనులు ఉన్నాయే, మొత్తం నాశనం కొట్టేస్తుంది. ఒక పెద్ద బెలూన్ నాశనం అవడానికి గుణపంతో పడవక్కర్లేదు కదా, చిన్న ముళ్ళు, చిన్న సూది చాలు నాశనం. దాని పర్పసే వేస్ట్. ఇంకా ఇంతబడి ఆధ్యాత్మిక జీవితానికి పెద్ద పాపం అక్కర్లేదండి, చిన్నది చాలు. సులువుగా చిక్కులు పెట్టేది అన్నాడే చాలు. సింపుల్ లాజిక్. నా బిడ్డలుగా మీ అందరి పట్ల నాకు ఒక ధైర్యం, విశ్వాసం ఉంది. సుఖభోగంలో ఎవరు బతకడం లేదు, శ్రమానుభవాల్లో భక్తిని సాధన చేస్తున్నారు. అయితే ఒక్క ప్రశ్నకు నేను జవాబు చెప్పలేని మీరు చెప్పాలి. దేవుని ఇష్టానుసారంగానే భక్తి చేస్తున్నారా? నీ సొంత ఇష్టాల మధ్యలో జొరబడుతున్నాయి కదా, నీ ఇంట్రెస్ట్లు కొన్ని ఉన్నాయి కదా. అందుకే పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలి అనేది. ఆయన రక్తాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, దేవుని అగ్నిని బట్టి, వాక్యపు స్నానాన్ని బట్టి పరిశుద్ధపరచబడుతున్నాను. కానీ సంపూర్ణతలోకి రావట్లేదు. ఇంకా ఉండిపోతున్నాయి మన తెలివి, మన జ్ఞానం, మన ఆశ, మన కోపం, మన పగ, మన క్షమించలేని ఇవన్నీ ఉండిపోతున్నాయి. కంటత పట్టిన వాక్యం, శరీరమందు జీవించు మిగిలిన కాలం. ఒకసారి మీరు అనండి, నా మిగిలిన కాలం అనండి, ఇంకా మిగిలిన కాలం అనండి. మనుజాశల చొప్పున కాకుండా దేవుని ఇష్టానుసారముగానే నేను బ్రతకాలి. విశ్వాసంగా గట్టిగా ఆమేనని చెప్పండి. మరోసారి ఆమేనండి. దేవుడు ఈ మాటను స్థిరపరచు కృప అనుగ్రహించునుగాక. నిబంధనలో తీర్మానం నిలబడే శక్తి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ శ్రమానుభవాలు, నీ యొక్క వైరాగ్యము, నీ యొక్క ఉపేక్ష, నువ్వు పడ్డ బాధలు, పెట్టిన ఖర్చు, చేసిన త్యాగం నేనేం చేసిందంటే 0 నుంచి 90 మార్క్స్ తీసుకొచ్చింది. 90కి వచ్చావు. 90కి వచ్చాక చిన్న ఆశ, చిన్న బలహీనత, మళ్ళీ నేను 70కి, 80కి, 60కి లాక్కొస్తుంది. ఏమాత్రం వెనుకబడుతున్న ఆధ్యాత్మిక సోపానములో, ప్రస్థానములో ముందుకు సాగాల్సిన నీవు వైకుంఠపాలిలో పాముల చేత మింగబడి కిందకు వచ్చినట్టుగా అయిపోతుంది ఆత్మీయ జీవితం. ఈ వారం 3 రోజులు ఉపవాసం ఉన్నావు, కన్నీరు కంచావు, ప్రార్థన చేసావు. అయ్యా పరిశుద్ధపరచు ప్రభు, శుద్ధీకరించు ప్రభు, అభిషేకించు ప్రభు, నూతన పరుతుని ఏడ్చావు. ప్రభు కృపించాడు, కడగబడ్డావు, బాగానే ఉందంతా. మార్కెట్లోకి వెళ్ళావు, బయటికి వెళ్ళావు, డ్యూటీకి వెళ్ళావు, ఎవరినో కలిసావు, కోపం వచ్చింది, చిరాకు వచ్చింది, చెడ్డ మాట మాట్లాడావు, పాత కోపం బయట పెట్టావు, క్షమాగుణ స్థితి కనపెట్టావు. ఈ 3 రోజులు సంపాదించుకున్న 70 మార్కులు సగం నాశనం అయిపోయినాయి రోడ్డు మీద. ఆయన ఏమన్నాడంటే, ఇక మిగిలిన కాలమైన దేవుని ఇష్టం చేయండిరా.